దుర్యోధనుడు ద్రోణాచార్యుని సమీపించి ఈ ప్రకారంగా పలుకుతున్నాడు. పశ్యతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. ఓ గురువర్య, బుద్ధిశాలియు మీ శిష్యుడినగు దృష్టదుమ్యుని చేత వ్యూహకారముగా రచింపబడి ఉన్నట్టి పాండవుల ఈ గొప్ప సైన్యాన్ని చూడుము. దుర్యోధనుడు రాజకీయ చతురత కలవాడు. కార్యసాధన నిమిత్తము రాజుకు తానే దిగివచ్చి ఒకానొక సేనానాయకునితో మాట్లాడటమే కాక ప్రతిపక్షంపై అతనికి రోషమును కూడా కల్పింపచొచ్చెను. ద్రుపదుని పుత్రుడను మీ శిష్యుడునగు దృష్టద్యుమ్నుడు పాండవ సేనలను చక్కగా తీర్చిదిద్దెను అని పలుకుట ద్వారా అతడు ద్రోణాచార్యునికి ద్రుపదుని ఎడల గల పూర్వపు వైరమును జ్ఞప్తికి తెచ్చెను. మరియు మీకు శిష్యుడుగానున్నవాడే ప్రతిపక్షమునకు నాయకుడై గురువుకు మీపైనే కత్తి కట్టుచున్నాడని తెలిపి ద్రోణాచార్యునికి తీవ్రమగు రోషమును జనింపచేయుచున్నాడు. ఎదిరి పక్షమున తన నాయకుని గొప్పగా వర్ణించడం ద్వారా స్వపక్ష నాయకునకు వారిపై ప్రతీకార భావనను వృద్ధినందించుటయే దుర్యోధనుని ఆశయము. ధీమంతుడు అని పేర్కొనబడుచే దృష్టదుమ్నుడు వ్యూహరచనలో గొప్ప నేర్పరి అని మనకి తెలుస్తుంది. కనుకనే అతన్ని పాండవులు తమ సేనా నాయకునిగా ఎన్నుకొని ఉన్నారు.